వెల్కమ్ బ్యాక్. సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెట్టడం అవసరం ఉంటుంది. వెహికల్ సంఖ్య పెరిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మన డిస్ట్రిక్ట్స్ వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ఇది ఒక ఈవీ హబ్గా ఇండియాకు సంబంధించే ఒక ఈవీ హబ్గా ఇక్కడ హైదరాబాద్లో మరింత ప్రొడక్షన్ కన్జంప్షన్ జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి ఇండస్ట్రీ కూడా కొంత ఇక్కడికి రావడానికి అవకాశం వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే సేల్ పాయింట్లో ప్రొడక్షన్లో మ్యాక్సిమం ప్రొడక్షన్ సేల్ ఇక్కడనే అవుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడనే అది చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మొదటి సబ్సిడీ వెహికల్, ఎందుకంటే రాష్ట్ర ఉద్యోగుల ప్రథమ పౌరుడుగా చీఫ్ సెక్రటరీ గారు నిన్ననే వారిని కోరడం జరిగింది. ఒక ఈవీ మహీంద్రా వెహికల్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు వచ్చి ఆ ఒకటి వారి ద్వారా సబ్సిడైజ్ వెహికల్ వారికి బుకింగ్ తీసుకొని దాని తర్వాత ఎన్జిఓ అధ్యక్షులు కూడా ఒకటి బుక్ చేసుకుంటారు చేస్తే నేను, ఎందుకంటే మాకు అవకాశం లేదు కాబట్టి మీకు అవకాశం ఉంది. ఇలా మేము శాసన మండలిలో కూడా చెప్పినాం. గౌరవ ఆర్థిక మంత్రి గారిని సబ్సిడీ మీద లోన్ మీద ఎమ్మెల్యేలందరికీ కూడా అందరికి ఎమ్మెల్సీలకు కూడా ఈవీ వెహికల్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వాళ్ళకి శాసనసభ్యులుగా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే ఒక 40 లక్షల కారు కొనుక్కుంటే 4-5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తూ ఉంది. ఇదొక 10-15% వస్తే అదొక 4-5 లక్షలు వస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ తెలంగాణ ఈవీకి సంబంధించినటువంటి ఒక గోల్డ్ హబ్గా ఇక్కడ వాళ్ళందరూ కంపెనీ వాళ్ళందరూ కూడా మేము మీటింగ్ పెట్టినప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా కమిషనర్ గారితో కూడా వాళ్ళందరూ భయపడడం ముందు ఏదో ఈ స్కీమ్ ఎత్తేస్తాం కావచ్చు అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వానికి 1000 కోట్ల నష్టం వస్తూ ఉంది, ట్యాక్స్ రిబేట్ పోతుంది అన్నప్పుడు మేము వాళ్ళు కొంత ఆందోళన ఉండే. కానీ మీరు చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ తరఫున డీలర్లందరికీ ఒక సూచన కూడా చేసినాం. మీరు వాహనం అమ్మేటప్పుడు కంపల్సరీ వాహనంతో అది తులసి మొక్కిస్తావా ఇంకేం మొక్కిస్తావా, ఒక పొల్యూషన్ కంట్రోల్కు అట్లీస్ట్ యువర్ పార్ట్ అంటే వాళ్ళను ప్రేరేపితం చేయడానికి ఒక అవగాహన. నేను వాహనం కొంటా ఉన్నా, ఎంతో 0.1% అయినా నేను పొల్యూషన్ ఇస్తా ఉన్నా, దాన్ని నివారించడానికి నేను ఒక మొక్కను పెంచాలి అనే బాధ్యతగా ఒక మొక్కను ఇచ్చే విధంగా కూడా సాంప్రదాయం తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమావేశము రివ్యూలు చేసుకుంటూ రవాణా శాఖ తరఫున స్క్రాప్ పాలసీ 15 సంవత్సరాలు పైబడ్డ వాటి కొరకు కావచ్చు, ఈవీ పాలసీ కావచ్చు, అదేవిధంగా డిపార్ట్మెంటల్ పరంగా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ చేసే విధంగా కంప్లీట్ ఏటీఎస్ సిస్టమ్లతో పాటుగా అన్ని రకాల రిజిస్ట్రేషన్ అనేది షోరూమ్లలోనే చేసేటువంటి ప్రక్రియ తీసుకున్నాం. నిన్ననే వాహనంలో మేము నిన్న ఇంటిగ్రేట్ అయినాం. 10 సంవత్సరాల నుంచి 2016లో వచ్చింది వాహన సారథి. ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ పెడితే తెలంగాణ ఒకటే రెడ్ మార్క్తో సూచించేది ఉండే. ఇలా మీ తెలంగాణ వాహన సారథితో ఇంటిగ్రేట్ అయ్యడం ఇట్స్ ఏ గ్రేట్ ఇష్యూ. ఇది ఒక డెవలప్మెంట్. కన్జ్యూమర్స్కి అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వచ్చే అవసరం లేకుండా షోరూమ్లోనే రిజిస్టర్ చేసుకునే సౌకర్యాన్ని కలిగేయగలిగినాం. ఇంటిగ్రేటెడ్ మొత్తం నేషనల్ డాటాతోటి మనం ఇలా అనుసంధానం కాగలిగిన మాట మనం చేస్తూ ఇలా ఈ ఈవీకి సంబంధించినటువంటి అంశము మరొక గొప్ప మార్పు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా మీ అందరికీ ఇప్పటికే మొన్ననే ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు, లేకపోతే హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇతరత్ర పెండింగ్ అనేక అంశాలను పరిశీలన చేసే దిశలో, ఎందుకంటే ప్రభుత్వ విజయం జరగాలి, ప్రజలకు కరెక్ట్గా ప్రభుత్వ ఫలాలు చేరాలంటే ఉద్యోగస్తులే మధ్య వారధి కాబట్టి అనేటువంటి ఆలోచనతోటే ఖాళీలను భర్తీ చేయడంతో పాటుగా మీ అందరికీ ఉండేటువంటి అనేక సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా ఉంది. కొన్ని ఆర్థిక పరిస్థితులలో ఇంకో కొన్ని మీ ఆలోచన ఎక్కువ ఉండొచ్చు. మీ ఆలోచన కుందేళ్ళు కురికితే మీకు కొంత తాబేళ్ళక నడుస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ తప్ప వేరే ఆలోచన కాదు. మాకు కూడా మీలాగానే అన్ని చేయాలనే ఆలోచన ఉందనేటువంటి మాట మనవి చేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రవాణా శాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాను. ముందు ఇక్కడ కానీ ఒక్కసారి దాని తర్వాత మళ్ళీ చాలా అన్ని రాష్ట్ర ప్రజలందరికీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ ఆల్రెడీ ఉంది. అది అవైల్ చేసుకుంటారు. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఈరోజు సబ్సిడీ ఇచ్చే విధంగా చేసుకుంటా ఉన్నారు. మహేంద్ర అంటే దాని ఒక వెహికల్ రేటు వాళ్ళు డిస్ప్లే చేస్తాం, మీ అందరికి ఇస్తారు వాళ్ళ కంపెనీ. దాని వెహికల్ రేటు మీద దానికి సంబంధించిన ఇంజన్ బ్యాటరీ కెపాసిటీకి సంబంధించి
ప్రతి వెహికల్ 10 to 20% ఒక్కొక్క గ్రేడ్ ప్రకారం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ